హాయ్ ఎవ్రీవన్, నేను మీ చెంచురెడ్డిని. విద్యార్థి ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకి లేదా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోని స్కూలు లేదా కాలేజీలో చేరే సమయంలో టీసీ, ఇన్కమ్, క్యాస్ట్, మైగ్రేషన్ సర్టిఫికేట్ మరియు అడ్రస్ ప్రూఫ్ లాంటి ఎన్నో డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి విద్యార్థి తల్లిదండ్రులు డాక్యుమెంట్స్ను సకాలంలో సమర్పించలేకపోవటం వల్ల ఆ విద్యార్థి పాఠశాలలో చేరలేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. మరికొన్నిసార్లు ఆ విద్యార్థి డ్రాప్అవుట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి పైన చెప్పిన సర్టిఫికేట్లన్నీ లేకుండా నేరుగా పాఠశాలలో లేదా కాలేజీలో ఆ విద్యార్థి చేరితే ఎలా ఉంటుంది? దీనికి పరిష్కారమే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్. పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ అంటే ఏమిటి? దీనివల్ల ఉపయోగాలు ఏమిటి? దీన్ని ఎలా కేటాయిస్తారు? ఒక విద్యార్థి యొక్క పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ని ఎలా తెలుసుకోవాలి? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో సమగ్రంగా తెలుసుకుందాం. పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ అంటే ఏమిటి? ఇది ఒక ప్రత్యేకమైన 11 అంకెల గుర్తింపు సంఖ్య. కేంద్ర ప్రభుత్వం ఈ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ ప్రతిపాదనను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 1వ తరగతి నుండి 12వ తరగతి చదివే ప్రతి విద్యార్థికి ఈ గుర్తింపు సంఖ్యను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2024 విద్యా సంవత్సరం నుండి 10వ తరగతి ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, హాల్ టికెట్లు, అదేవిధంగా అడ్మిషన్ రిజిస్టర్ నందు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ పైన ఈ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ని తప్పనిసరిగా నోట్ చేయవలసిందిగా ఇప్పటికే ఆదేశాలు అందినాయి. పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ ఉపయోగాలు ఏమిటి? ఈ నంబర్ ద్వారా విద్యార్థి ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు సులభంగా ట్రాన్స్ఫర్ కావచ్చు. విద్యార్థి ఒక పాఠశాల నుండి మరో పాఠశాలకు బదిలీ అయ్యే సమయంలో క్యాస్ట్, ఇన్కమ్, టీసీ, మైగ్రేషన్ మరియు ఆధార్ ఇలాంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సినటువంటి అవసరం లేదు. ఒక క్లిక్తో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒక విద్యార్థిని మరొక పాఠశాలకు ట్రాన్స్ఫర్ చేయవచ్చు లేదా తన పాఠశాలలో చేర్చుకోవచ్చు. మరియు డ్రాప్అవుట్ సంఖ్యను కూడా సులభంగా తెలుసుకోవచ్చు. ఈ సంఖ్య విద్యార్థికి జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. దేశవ్యాప్తంగా విద్యార్థి ఎక్కడ ఉన్నాడో ఇట్టే తెలుసుకోవచ్చు. ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రంలోని స్కూల్ లేదా కాలేజీలో చేరేటప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ సమర్పించాల్సినటువంటి అవసరం లేదు. దేశవ్యాప్తంగా అన్ని మేనేజ్మెంట్ల పరిధిలో ఉండే పాఠశాలలు, కాలేజీలు ఇదే విధానాన్ని అనుసరిస్తారు. పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ను ఎలా కేటాయిస్తారు? 2024 విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ లేదా 1వ తరగతిలో చేరే విద్యార్థి యొక్క పేరు, తల్లిదండ్రుల పేర్లు, కులము మరియు అడ్రస్ తదితర వివరాలను డిజిటలైజ్ చేసి యూడైస్ ప్లస్లో నమోదు చేస్తారు. 1వ తరగతిలో విద్యార్థులు నమోదు చేసే సమయంలో ప్రతి ఒక్కరికి డిజిలాకర్ అకౌంట్ను ఓపెన్ చేసి అన్ని సర్టిఫికేట్లను అందులో ఉంచుతారు. ఆ తర్వాత 11 అంకెల పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. 2023 సంవత్సరం వరకు స్కూల్స్ లేదా కాలేజీల్లో ఉన్న విద్యార్థులకు యూడైస్ ప్లస్ ద్వారా అందరికీ ఈ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ని కేటాయించడం జరిగింది. మరి విద్యార్థి యొక్క పెన్ నంబర్ని తెలుసుకోవటం ఎలా? ఒక విద్యార్థి యొక్క పుట్టిన సంవత్సరం, ఆధార్ నంబర్ తెలిసి ఉంటే ఆ విద్యార్థి యొక్క పెన్ నంబర్ని యూడైస్ ప్లస్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మీ సిస్టమ్ లేదా ఫోన్లో ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేయండి. అడ్రస్ బార్లో యూడైస్ ప్లస్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు మీకు యూడైస్ ప్లస్ వెబ్సైటు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూడైస్ ప్లస్ హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇందులో కుడివైపు వెళ్తే లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రకరకాల మాడ్యూల్స్ మీరు ఓపెన్ చేయడానికి చాలా ఇచ్చున్నారు. ఇందులో స్టూడెంట్ మాడ్యూల్ ఓపెన్ చేయడానికి ఇక్కడ మొదట సెలెక్ట్ స్టేట్ అని ఉంది. దాన్ని క్లిక్ చేస్తే అన్ని రాష్ట్రాలు కనిపిస్తాయి. మీకు ఇష్టమైన రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ లాగిన్ పేజ్లో మీ పాఠశాల యూడైస్ కోడ్ను యూజర్ ఐడిగాను మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చాను కూడా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో ఈ ఇయర్ 2023-24 అకాడమిక్ ఇయర్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పాఠశాల వివరాలన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఈ లెఫ్ట్ సైడ్ నుండి ఈ మాడ్యూల్లో ఇంపోర్ట్ మాడ్యూల్ మీద మీరు క్లిక్ చేయండి. ఇందులో విద్యార్థి వేరే స్టేట్లో ఉంటే ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ కనుక్కోవాలంటే ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ అని,
మన స్టేట్లోనే ఉంటే ఇంపోర్ట్ ఇన్సైడ్ స్టేట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేదా డ్రాప్ బాక్స్లో ఉంటే ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేజీలో మీకు గెట్ పెన్ అండ్ డిఓబి అని ఉంది. దీని మీద మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మొదట మీరు స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను కర్ణాటకలో ఉండే ఒక విద్యార్థిని యొక్క పెన్ నంబర్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకని కర్ణాటక స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత విద్యార్థి యొక్క ఆధార్ నంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ బర్త్ దగ్గర ఇయర్ ఆఫ్ బర్త్ని మనం ఎంటర్ చేద్దాం. చేసి సెర్చ్ మీద క్లిక్ చేద్దాం. చేస్తే కింద మీకు ఆ విద్యార్థి యొక్క స్టూడెంట్ పెన్ అంటే విద్యార్థి యొక్క పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవి రెండు కూడా కనిపిస్తాయి. ఈ విధంగా ఒక విద్యార్థి యొక్క పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ని మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.